10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్‌కి వెళ్ళేటప్పుడు, ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి డిగ్రీకి వెళ్ళేటప్పుడు వాట్ నెక్స్ట్ అనేటటువంటిది ఎవరికి తోచింది వాళ్ళు. మా ఫ్రెండ్ ఇట్టా చదువుతున్నాడు కాబట్టి నేను అది చదివితే బాగుపడిపోతా. మనకి తెలిసినోళ్ళ అబ్బాయో, తెలిసినోళ్ళ అమ్మాయో పెద్ద కాస్త పై చదువులు చదువుకున్నటువంటి వాళ్ళని ఏం చదివితే బెటర్ అమ్మా అని చెప్పేసి వాళ్ళని అడగడం. వాళ్ళకున్న నాలెడ్జ్‌తో వాళ్ళు చెప్పేయడం. లేకపోతే తెలిసిన ఏ టీచర్ గారిని అడిగితే వాళ్ళకి తోచింది ఆళ్ళకి చెప్పేయడం. వీటిటి మధ్యన ఒక కన్‌ఫ్యూజన్. చివరికి ఎవరిది నచ్చితే మన దగ్గరున్న నిధులను బట్టి అటు చేసేయడం. ఇలా జరిగిపోతుంది ప్రస్తుతం మన దేశంలో వ్యవస్థ. ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉంటున్నది తక్కువ. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియా వచ్చాక పిల్లలు సొంతగా ఆలోచించడం, లేకపోతే తల్లిదండ్రులు కూడా కాస్త ఈ చెక్ చేసుకొని చేస్తున్నారు. ఒకటి, ఇప్పుడు భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ రంగాలకి పెను ప్రమాదం రాబోతుంది. 100 మంది అవసరమైన చోటన ఒక్కళ్ళతో పని చేపించుకోగలరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఉద్యోగాలు క్రమంగా తగ్గుముఖం పట్టబోతున్నాయి. కోడింగ్ లాంటి వాటిట్లో ఇదివరకు మనోళ్ళందరూ ఎక్స్‌పర్ట్స్. ఇప్పుడు ఆ కోడింగ్ లాంటి అవసరం లేదు. ఏఐ వాడేస్తున్నది గూగుల్ లాంటోళ్ళు కూడా. కాబట్టి మాక్సిమం క్రమంగా ఆ ఉద్యోగాలు కోల్పోతారు. కొత్త రంగాల వైపు అడుగులు పెట్టాలా. ఇప్పుడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వైపుకి ఇది పక్కన పెడదాం. అది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో అది పక్కన పెడితే మెయిన్ కాన్సెప్ట్ ఇస్రో. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, ఆయుధాల తయారీలకు సంబంధించినటువంటి రంగాలు కావచ్చు, ఇస్రో లాంటి రంగాలకు కావచ్చు, అంతరిక్ష రంగానికి కావచ్చు అవకాశాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో పెరుగుతాయి అవకాశాలు. వాటిటి మీద దృష్టి సారిస్తే బెటర్.